సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ దిస్. సో దిస్ అనే కీవర్డ్, దిస్ అనేది ఒక కీవర్డ్ జావాలో మనకి. సో దిస్ కీవర్డ్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఎందుకు దిస్ కీవర్డ్ అనేది మనకి నెసెసరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ని డిఫైన్ చేసి మొత్తం చెప్తాను, తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, దిస్ కీవర్డ్ అనేది ఒక క్లాస్. సో విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్ a and b యాజ్ గ్లోబల్. సో అందుకని మనకి మెయిన్ మెథడ్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆగ్ దిస్ కీవర్డ్ స్పేస్ o object equal to new this keyword. So object o dot sample of 5, 10. So we are passing parameters of type integers which has values of 5 and 10 to the sample method. So ఇక్కడ నుంచి మనకి కన్సోల్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే a int a int b. So we have 2 variables int a and int b which is assigned to the class variables, so global variables. So a equal to a, b equal to b. So define అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ o డాట్ డిస్ప్లే అని కాల్ అయిన వెంటనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాల్యూ ఆఫ్ a ఈజ్ a, సో వాల్యూ ఆఫ్ b ఈజ్ b, సమ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో దీంట్లో మనకి ఏం ప్రింట్ అవుతాయి అంటే మేబీ 0 ప్రింట్ అవుతాయి. ఎందుకు 0 ప్రింట్ అవుతాయి? ఫస్ట్ ఎందుకు 0 ప్రింట్ అవుతాయి అని అంటున్నాను, ఎందుకు వాల్యూస్ ప్రింట్ అవ్వవు? ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూస్ పంపించాం, 5 and 10 2 వాల్యూస్ని మనం ఇక్కడ పంపించిన వాల్యూస్ని ఏలో నుంచి బీకి, బీలో నుంచి బీకి వాల్యూస్ అనేవి సెట్ చేసినప్పటికీ మనకి వాల్యూస్ ఏమీ కనపడట్లేదు. చూడండి ఒకసారి రన్ చేద్దాం. సో 0 0, వీఆర్ నాట్ యాక్సెసింగ్ ది వేరియబుల్స్ ఆఫ్ a and b విచ్ ఇస్ ప్రెజెంటెడ్ అట్ గ్లోబల్. సో అందుకు మనకి a and b మనకి ఏమైంది, అంటే 0 అని ప్రింట్ అయింది. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో దిస్ డాట్ ఏ అని మనం డిఫైన్ చేస్తే, అంటే దిస్ని మనం యూజ్ చేయకముందు ఏమైందంటే ఇక్కడ a and b అనే 2 వేరియబుల్స్ వచ్చాయి. వచ్చిన వేరియబుల్స్లో 5 and 10 అని ఉంది. ఉన్న 2 వాల్యూస్ a and bలో కాపీ అవుతున్నాయి. ఈ టైంలో ఈ ప్లేస్లో a ఈక్వల్ టు a, b ఈక్వల్ టు b అని ఉన్నప్పుడు మిషన్ లెవెల్లో కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ని దిస్ డాట్ ఏ, దిస్ కీవర్డ్ రిమూవ్ చేస్తున్న కన్ఫ్యూజన్ని. ఏమవుతుంది అంటే దిస్ డాట్ ఏ విచ్ రెఫర్స్ టు ది వేరియబుల్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బిని దిస్ కీవర్డ్ రెఫర్ చేసి అందులోకి డేటా సేవ్ చేస్తుంది. అలా సేవ్ చేయటం వల్ల వాల్యూస్ అనేవి ఏ అండ్ బి ప్రింట్ అవుతాయి. చూడండి ఒకసారి. సో 5 and 10 ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి చూడండి, ఆబ్జెక్ట్ని యూజ్ చేసి వాల్యూస్ ఇక్కడికి పంపించాం కాబట్టి మనకి వాల్యూస్ అనేవి దిస్ కీవర్డ్ని యూజ్ చేసి అసైన్ అయ్యాయి. వన్స్ దిస్ కీవర్డ్ని యూజ్ చేసి అసైన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, డిస్ప్లే అనే మెథడ్లో మనకి ఆబ్జెక్ట్ ఏం లేదు కదా సార్, మనకి ఎలా వస్తుంది అంటే మీరు ఆబ్జెక్ట్ని యూజ్ చేసి పంపించారు కాబట్టి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఏ అండ్ బి అనే 2 వాల్యూస్ మనకి ప్రింట్ అయిపోతాయి. సో మనం గ్లోబల్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసినప్పటికీ ఆబ్జెక్ట్ యూజ్ చేసే డేటాని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేయకుండానే వాల్యూస్ అనేవి వచ్చాయి. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అనే కీవర్డ్కి ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. int a b అని గ్లోబల్ వేరియబుల్స్గా మనం స్పెసిఫై చేసాం. ఈ గ్లోబల్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ ఉంటేనే యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను నేను. ఇక్కడ ఏం చేసాం, ఆబ్జెక్ట్ యూజ్ చేసి శాంపుల్ అనే మెథడ్లోకి 5 and 10 వాల్యూస్ని పంపించాం. పంపించిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం, ఇక్కడ నుంచి త్రో చేసాం, ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. int a int b. సో వీఆర్ డిఫైనింగ్ ద వాల్యూస్ యాజ్ ఇంటిజర్ ఆఫ్ టైప్ integer and the variable is a and b. So
we are storing the 5 in integer variable a and 10 in integer variable b. So a and b has 5 and 10, which is saved into the global variable of a and b. So here int a and b are local variables. So a and b, using the current class reference this, it will act as global variable. So this dot a refers to the global variable of a, this dot b refers to the global variable of b. That's why 5 and 10 will be assigned to the a and b, and it will be accessed by using display. The value of a is 5 and the value of b is 10. So అలా మనకి అవుట్పుట్ వస్తుంది. This is the difference for this keyboard. This keyboard ఎందుకు యూస్ చేయాలంటే ఇందుకోసం యూస్ చేస్తాం. ఒకవేళ దిస్ కీవర్డ్ మనం యూస్ చేయకపోతే మనకి ఇక్కడ నల్ వాల్యూస్ 0 వస్తుంది. సో ఎంటీ 0 అనేది వస్తూ ఉంది. సో 0 అనే వాల్యూ రాకూడదు కాబట్టి మనం కంపల్సరీ దిస్ని వాడాలి. ఈ ఎగ్జాంపుల్లో దిస్ అనే కీవర్డ్ లేకపోతే మనకి వాల్యూస్ అనేవి పాస్ అవ్వవు. సో దిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వేరియబుల్స్ని యూస్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ వచ్చేటప్పుడు అలాంటప్పుడు దిస్ అనే కీవర్డ్ని వాడాలి, అంతే డిఫరెన్స్. సో దిస్ అనే కీవర్డ్కి ఇదొక ఎగ్జాంపుల్.